మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కొత్తగూడ మండలం కిష్టాపురంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం బుర్కా వంశీల ఇలవెల్పు గుంజేడు ముసలమ్మ పెద్ద కుమారుడి జాతర వైభవంగా మొదలైంది. చిట్టి పండుగగా పిలిచే ఈ వేడుకల్లో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడుతున్నాయి. ఈ జాతర 3 రోజులు జరుగుతుంది. పూజారులు నిష్ఠతో పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఆదివాసీ గిరిజనులు ఈ వేడుకకు భారీగా తరలివచ్చారు. ఈ జాతరలో గిరిజన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉన్నాయి. ఈ జాతరతో కృష్ణాపురం ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. కృష్ణాపురము కొత్తగూడ మండలము జిల్లా మహబూబాబాద్ గారము. మేము మా వంశీయులమైన బూర్క వంశీయులమైన మేము సూరపాపయ్య వాళ్ళ యొక్క మా ఇలవేల్పు ఆ ఇలవేల్పున మేము తరతరాలుగా మా బూర్క వంశీయులము మా కుటుంబీకులు వంశపారంపర్యంగా మేము కొలుసుకుంటూ వస్తున్నాము. ఈ సూరపాపయ్య మన గుండెడు ముసలమ్మ కాకుండా ముసలమ్మ తల్లి యొక్క పెద్ద కొడుకు అయిన సూరపాపయ్య కొడుకు మా ఇలవేల్పు. ఆ ఇలవేల్పుతో మేము బూర్క వంశీయులము కొలుసుకుంటున్నాము. దాంట్లో భాగంగా మాది 3వ గట్టు గోత్రం. దాని మీద 3వ గట్టు గోత్రం అని అంటే ఇక్కడ మాకు 3 గట్లు ఉంటాయి. ఒక గట్టు ఎర్రపూనము, 2వ గట్టు కుంజవారు, 3వ గట్టు బూర్క వారు. ఈ 3 గట్లు కలిసి మేము బూర్క వాళ్ళము 3వ గట్టుగా పిలుచుకొని మేము వాళ్ళకు వడ్డ గోత్రికంగా పనిచేసుకుంటూ మా దేవుని ఇలవేల్పులుగా కొలుసుకుంటున్నాము. ఈ సందర్భంగా మేము మా ఆచార్య వ్యవహారాల ప్రకారంగా మా తల్లిదండ్రులు మా పెద్దలు నిర్వహించిన వ్యవహారంగానే మేము వారి యొక్క సలహా సూచనల ప్రకారంగా మా దేవుణ్ణి మేము ప్రతి నిత్యము 2 సంవత్సరాలకు ఒకసారి మా దేవుణ్ణి మేము కొలుసుకొని ఇలాంటి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నాము. రామకృష్ణ